100 కోట్లు ఉన్నా ఇప్పుడు చచ్చిపోతే నా పాపం నన్ను నరకానికి ఈడ్చిద్దంటే నీకు మనశ్శాంతి ఉంటుందా? సావు దగ్గర పడే కొలది శాంతి ఉండదు, సావు దగ్గర పడే కొలది నెమ్మది ఉండదు. నీకు సావు దగ్గర పడే కొలది కుమారుడు నిన్ను స్వతంత్రుడిగా చేసెను కనుక నీ మనస్సులో ఉల్లాసం, దేవునితో సమాధానం కోల్పోయిన ఆ అనుబంధాన్ని ఇప్పుడు క్రీస్తు ద్వారా మనకు లభించింది. అందుకని మోకరించి నీ కష్టం వచ్చిందనుకో తండ్రి అని ఏడుస్తావు. అంతకు ముందున్న వాళ్ళకి తండ్రి అనడానికి లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా మనకు తండ్రి ఎవరయ్యాడు? యేసు సృష్టికర్త మనకు తండ్రి అయ్యాడు. చాలామంది ఇక్కడ పిచ్చోళ్ళు అనుకుంటున్నారు, మా అమ్మ లేదు, మా నాన్న లేడు, నాకెవరున్నారు అని. మీ అమ్మ నాన్న ఎంతకాలం బ్రతుకుతారు? పిచ్చోడా, పిచ్చిదానా? అర్థమవుతుందా? నీ తండ్రి సావు లేని సజీవుడు.